ఇది మూతారా మొసల్లా అయితే అయితే ఆ గుర్రాన్ని మాత్రం గుప్పుకొని గుర్రం దొరికిండు. ఓని అవై ఎక్కుతుంది అంటది. తర్వాత గుప్పుకొని గుర్రం నేను హైదరాబాద్ పిల్లకంటే పోతానా? ఆ పెళ్లి కాక ముందుకు నాకు ఈ పెళ్లి చేస్తట్టున్నది గుర్రవా. ఈ పెళ్ళి అయితట్టున్నది. హనుమటి రాజ్యం వచ్చి ఇక్కడ చూడు 5 నియమాల పిల్ల దొరుకుతలేదు. అడిగలి బాలుడు రామ రామ చేడికి వతడమా రామ రామ ఉత్తరాది కాండం వస్తే ఉత్తరాది కాండంలోనే 5 ఎక్కడైనా కానీ రాజు మనమది రాజుకు 5 నియమాల పిల్ల దొరుకుతలేదు. ఆకలైన కాడ అవ్వయ్య రాజు రూపాయలు పంపితే ఆ రూపాయలతోటి హోటల్ తింటాడు తిరుగుతాడు పిల్లగాడు. హోటల్లో తింటాడు పిల్లగాడు తిరుగుతాడు. ఎక్కడైనా కానీ 5 నియమాల పిల్ల దొరుకుతలేదు. రాను రాను తట్టడానికి కానీ వచ్చింది మాయమ్మ. వచ్చింది పిల్లగాడు గుర్రం కళ్ళెం పుదర ఎత్తుకొని తట్టడానికి కాడంలో పిల్ల తిరగబట్టారు.
కానీ ఎవడో పిచ్చి లేచా ఎర్ర లేచా పిల్ల తిరుగుతాడు అనుకుంటా తిరుగుతాడు. మనకి ఏం పిల్ల కావాలి? ఏ పిల్ల కావాలి? గొర్రె పిల్ల ఇట్లా గొర్రెల మరి ఏం పిల్ల అయినా గానీ మనం అడుగుతేనే తెలుస్తుంది అని చెప్ప. మా ఊరు మాణిక్యేంద్ర నగరం. మా తండ్రి పేరు మాణిక్యేంద్ర మహారాజు. మా తల్లి పేరు సుకుమారి దేవి. నా పేరు రాజే మనమద మహారాజు. కానీ నీకు పిచ్చి లేచిందా ఎర్ర లేచిందా? పిల్ల పిల్ల వాళ్ళ మరి పిల్లున్న అని కూడా తిరుగుతాను. గొర్రె పిల్ల ఎట్లా గొర్రెల మంద కడిగి పోతే దొరుకుతుంది. కోడి పిల్ల అయితే ఎక్సెల్ కో లేకపోతే సైకిల్ కో గంప పట్టుకొని కోళ్ళు అయ్యా గొర్రె పిల్ల కాదు, మేక పిల్ల కాదు, నాకు కోడి పిల్ల కాదు. పెళ్లి చేసుకునే పెళ్లి పిల్ల కావాలి నాకు. పెళ్లి చేసుకునే పెళ్లి మగగా అన్నట్ట. కానీ మన 7 పొత్తుల బిడ్డ ఒకటి చూసినావరా? ఒక్కతే బిడ్డ. ఒకటే 7 పొత్తుల ఏ గట్ట కాదురా. ఎవరికైనా సంతానం అయిందా? నడిపో మన తమ్ముడికి ఒక్కడికే అయింది. నడిపోనికి సంతానం అయింది. ఆ బిడ్డ ఒక్కటే పుట్టింది. ఆ ఒక్కటి పుట్టింది కానీ దాని అందం పాడవాడా అది గద గద అనుకున్న రోగం ఉన్నది. దాన్ని ఎవరు చేసుకుంటారు? ఎవరింట్లో పండుగ అయినా మన బిడ్డ మంగళారతి పట్టాను. ఆడబిడ్డ ఏం మంగళారతి పట్టురా అని కూడా కింద వారేసురా మళ్ళా ముట్టించారు. అని కూడా కింద వారేసురా మళ్ళా ముట్టించారు. కానీ వీడత లంగో వీడత దొంగ ఆయత్తు మంచి అయితే అంగట్లో ఒక పన మంగళవారం జమ్ముకుంటాం అట్లా. అది వరకు పరకాలం గడికి ఎందుకు వస్తుంది? అది లంగలు అయితేనే ఇటు దాకా వస్తుంది. అంటే వీడెంతో లంగ అన్నట్టు. వీడెంత దొంగ ఇల్లున్న పిల్లని తిరుగుతానంటే వీడెంతో లంగ తిరుగుతాడు. కానీ వీళ్ళు లంగైనా మంచిదే, దొంగైనా మంచిదే, తాగుపోతైనా మంచిదే, తిరుగుతైనా మంచిదే. మన బిడ్డ పారిచేతాన్ని దాటించిన లంగాలు ఓడు పంపించిన వాళ్ళు పెళ్లి చేసి పంపించిన వాళ్ళం కావాలి. ఎందుకంటే మనం 7 ఊళ్ళో పోతే ఈయన పోతాంది. నీకు ఒక్క బిడ్డ పొలం పెళ్లి చేయర్రా? 7 అన్నదమ్ములు ఎందుకున్నారా? ఏం చేస్తారా మీరు? ఒక బిడ్డ పెళ్లి చేయర్రా అనబట్టి. కానీ మన బిడ్డను ఎవరు చూసినా గానీ చూసినట్టు చచ్చిపోతారు. మొన్న గద్దపా కూడా గద్దపా కూడా ఇదే మా పిల్ల అన్నావు. ఆ అన్నవాడు ఒకటే ఉడుకుడు పొల్ల కట్టుండే మరి అంతేనా? ఎందుకంటే ఆయత్తం అయితే ఆంగట్ల అమ్మడు కదా. వీడెంత లంగో వీడెంత దొంగ గిసుంటే కన్నిద్దాం. అంటే వాడైతే ఎత్తుకపోతారు, ఇంకోటైతే ఎత్తుకపోతారు. అనకనే పట్టే సరే పండయ్య రమ్మని తీసుకున్నారా? సంబంధం తెచ్చినావు నువ్వు పోయినా ఎందుకు వదినే? అత్తగారు వదినే కాదు కానీ ఎవరైనా కానీ పొలగాడైతే మంచుకున్నాడు. పోయి మన బిడ్డను శృంగారించి బిడ్డకు పెళ్లి ఎట్లయితే మంది కూడా అంటారు ఏంటని బిడ్డకు పెళ్లి ఊరి మీద తెన్నకిచ్చిన కూడా నింపినాడు తిప్పుతావు ఊరిని. అది ఊళ్ళో వాడల పొంచి తిరగబట్టే మోపు అనమాట అందరూ పలకాకులు నానా రకాల మాట్లాడు ఎన్నో రకాల మాట్లాడుతుంది. పొలం తయారు చేసుకొని అయ్యో గట్ట కాదయ్యా తల్లి మంచుకుంటేనే పొల్ల మంచుకున్నారు. తల్లికి ఎక్కడికెక్కలుంటే పొరుగుడు ఎంత పిచ్చిదో రామరామ కృష్ణ కృష్ణ నేను రసం ఎవడొచ్చి నేను చూసుకున్నాడు బిడ్డ చూసుకున్నాడు. సంతానం కాదన్నా ఒక్కరికి సంతానం అయింది. మా ఆరాలను మా చెల్లి
ఇట్లా మేము పండుగ చేసుకున్నాను నీ బిడ్డ దూరం అంటారు ఎందుకు అంటే మంగళారతి పట్టడానికి మంగళారతి పట్టడానికి ఆ ఇంటాడి బిడ్డ ఎందుకు అంటే నాకు ఒక్కదే బిడ్డ వాళ్ళు పట్టిలాడగా ఓసెల్లే తోలే అనగా బతిలాడగా మా పొల్లో తోలేది నాకు ఒక్కదానికే బిడ్డ ఉంటలేదా మంగళారతి పట్టడానికి మా పొల్ల పోతే మా పొల్లకు డ్రెస్ పెట్టేది అన్నందుకు నాకు ఒక డ్రెస్ పెట్టేది బిడ్డ పారిజాతం బాత్రూమ్ కూడా పొట్టాడుతుంది రా బాడుక మంచిగా ఆడుకుంటది ఆడుకుంటే బండ ఏదో కూర్చున్న మొగోళ్ళు మా పొలకు గోళీలాకే ఆట ఏ ఊకో మా కానీ అయితే మంచి తోలి పోవద్దు ఉన్నవారు ఓ బీట పాల్చేద్దాం ఇంక రారా బంగారు ఇంక రారా నాడికొండలు రారా చక్కెర ముక్క దొంగలు రారా చివరి ముక్కు చిన్నగా తొక్క పొలగాలి నా బిడ్డకే ఉన్న వంకరు లేదు నా పైన కొంటారు ఆడిపోతారు నీకు ఏడుపేళ్ళు ఏదో అనుకుంటాను నీ అమ్మ నీకు అన్ని మూడు అని చేస్తారు ఏడు చేసుకో పోకుండా నా లైన్ నిలబడతారు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజలు ఎక్కున్నాడు అతని
అయితే మీ బిడ్డను మీ బిడ్డను తీసుకొచ్చిల్లా సరేనయ్యా మీ బిడ్డను తీసుకొస్తే మరి ఏది మీ బిడ్డ సూపర్ ఉన్నది ఈమెకేందయ్యా ఈమైతే నాకు ఇట్టమేనయ్యా నేను అత్తనయ్యో అత్త తీసుకపోతా నిన్ను పిల్ల తల్లివా తల్లి నీకు నేను ఆంటీని అత్తమ్మనైతా ఆంటీకి ఇంత మంచిగా అంటే ఇంకా కాంటి ఎంత మంచిగా బిడ్డ చూస్తావా ఏది నానికొండలు ఆయన చూస్తాడట పొలం చూస్తావా పిల్లగాడు రాజు మన రాజు అనుకున్నాడు నేను ఎక్కడ తిన్నా 5 నియమాల పిల్ల దొరకలేదు ఇది పిచ్చి పిచ్చి ఉన్నా ఎడ్డెడ్డి ఉన్నా దీని దగ్గర 5 నియమాలు ఉంటే ఎసుకపోతా అనుకున్నాడు ఆ పిల్లగాడు రాజు మన్మథరాజు అనుకోని ఈమె పేరు ఏం పేరు పారిజాతం అని అయ్యొక్క మాట మరి మీ బిడ్డల దగ్గర 5 నియమాలు చేసుకుంటారా నేను పెళ్లి చిన్న బాబా అన్న చిన్నతో అయితే ఎక్కుతుంది ఎత్తుతుంది ఆత్తు అయితే పదులతో బిడ్డ దగ్గర 10 నియమాలు ఉన్నాయట ఎక్కువ చేసుకోనయ్యా మంచిగా ఉన్నది పంజాబ్ బిడ్డ పొలగాడు ఎక్కువ చేసుకోవడం అంటే తక్కువ చేస్తుంది ఆత్తు అయితే దొందునా చెప్పే 2.5 దొందునాలే అయ్యా 2.5 మా దగ్గర అయ్యా 2.5 అంటేనే తక్కువ చేసుకోను ఎక్కువ చేసుకోను పెళ్లి చేసుకుంటా ఈ కేసు అంతా డూప్లికేట్ కేసు ఉన్నట్టున్నది పోతారా 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 పెళ్లి ఆయన కూడా దీని కూడా అంటాడు కానీ అయితే గానుడు చూస్తూ రాజు మన్మథరాజు ఏమైనా కొన్నాడు ఎక్కడ 5 నియమాల పిల్ల దొరుకుతలేదు
కుమారు ఏమన్నది కొడుక 5 నెలల పిల్ల పుట్టలేదు పుట్టినా బతకలేదు అన్నారు దొరకదురా కొడుక 5 నెలల పిల్ల దొరకదంటే లేదు నాయన 5 నెలల పిల్ల దొరకదని వాళ్ళ ఆయన తోటి పెద్దవాళ్ళ పెట్టుకొని వచ్చిన 5 నెలల పిల్ల దొరకలేదు వల్ల వల్ల ఎడుగుండా దేవదేవా దేవా అవమాట ఈయనకుంటా దేవదేవా దేవా అయ్యమాట వినకుంటా రామ రామ కొడుక 5 నెలల పిల్ల దొరకదురా కొడుక అంటే నాయన దొరుకుతారని నేను వచ్చినా అప్పటికిప్పటికల్లా పెద్దలు చెప్పిన మాట పెరగను సజ్జాట అయ్యవాడినకుండా వచ్చినని పిల్లగాడు చూసినవా రాజు మనమదరా మీద పిల్లల మీద ఊళ్ళ మీద పని మీద తిరుగుతాడు కానీ ఎక్కడ 5 నెలల పిల్ల దొరకపోయారా మనమగరాజు రావంగా అవ్వయ్య రాజు ఒక్కగాను ఒక్కకొని కొడుకాని పేరు కూడా చుట్టలేరు బలగలేరు అని ₹1,00,000 గుర్రం డాగల్లో వచ్చి కొడుకును తాగదోరిల్లు పిల్లగాడు చూసిన 5 నియమాల పిల్లకు తిరుగుతుంటే ఏళ్ళు కడతారు అబ్బాయి పిల్లగాని తోడి పంపిన ₹1,00,000 ఒడిచిపోయారా ₹1,00,000 ఒడిచిపోయి పిల్లగాని తినవదంటే తిండికి లేదు ఆకలైతుందంటే అవ్వండి ఆ దగ్గరుండే బడికి అవ్వాలని పెడతాడు అయ్య దగ్గర ఉండే బడికి అయ్యో కొడుక నీకు ఆకలి అయ్యన్న పెడతాడా అయ్య దగ్గర లేకపోయే దేవదేవో దేవా దగ్గర లేకపోయే రామ పిల్లగాడు రావంగా ఎత్తిన పోదామంటే తిండికి లేదా అని ఓ గాడ వేసుకొచ్చిన తిండికి లేక వేసుకొచ్చిన గుర్రాన్ని నమ్ముకున్నాడు 5 నెలల పిల్ల దొరకక నేను వెనుక మరి నా నాయనకి ఎట్లా ముఖం చూపించారు నామకి ఎట్లా ముఖం చూపించారు 5 నెలల పిల్ల దొరికితే వెనుక మరి ఎత్త లేకపోతే నేను రానన్నా పిల్ల దొరికే దాకా నేను వెనుక మరి పోనన్నాడు తినవదు అంటే తిండి ఒక్కడ గుర్రాన్ని నమ్ముకున్నాడు పిల్లగాడు గుర్రాన్ని నమ్ముకున్న రూపాయలతోటి ఊళ్ళ మీద పళ్ళ మీద తినుకుంటే పిల్లదాడ తిరుగుతున్నాడు గౌరవమైన పిల్ల దొరకపోయారా బాలుడు మన్మధుడు తిరుగుతా మరి అత్తాండు చూడు ఊర్లో వెనకకైనా అడిగి ముందడికైంది అడవిలో పడి వస్తాడు 7 పొద్దున అవుతుంది 7 మాపులు అవుతుంది అన్నం లేకపోయారా అన్నం లేక ప్రాణం పోతుందే దేవుడా
ఎండలు ఊపు కొడతానే మాక పంటలు మండి కొడతాను దౌన పంట పంట దండి కొడతాను రోడ్డు మురికొచ్చి ఎండలు రోగాలు వెలుగొట్టబట్టారు ఆకలి వాదవు తట్టుకోక ఆకలైనప్పుడు అవ్వాది కత్తది ఆకలైనప్పుడు అయ్యాది కత్తర్రా నాయన మాణిక్యేంద్ర రాజా నువ్వు చెప్తే ఈనకపోతిరా నాయన నాయన పాండ్యాల నగరం పూల తోటలున్నాయి పూల తోటలకు వచ్చి ఆ చెట్టు కొరిగి కూర్చున్నాడు సుకుమారి దేవి నేను వచ్చేటప్పుడు అన్నం పెడితే జారిపోయి కింద పడ్డది నా చేతి అన్నం బాగిలేదన్నవే సుకుమారి దేవి సుకుమారి దేవి నా ప్రాణమోదేనవో నీ చేతి అన్నం వల్ల బాగిలేదు నా ప్రాణం పోతాయో చూడాలి గడానవో నా ప్రాణం పోతుందా నీ బాలుడా చెట్టు కొరిగి కూర్చుండి వల్ల వల్ల ఏడుతాడు పూల పుష్పాల తోటలు ఆ పువ్వుల తోటల్లో పిల్లగాడు ఎప్పుడు ఉన్నాడు పాండ్యేంద్ర నగరం వెళ్లివాడు రాదు పాండ్యేంద్ర రాదు పాండ్యేంద్ర మహారాజు భార్య అమరవెల్లి వాళ్ళ గర్భాన పుట్టింది ఒక్కగాను ఒక్క బిడ్డ ఆ బిడ్డ మన పేరునైనా బలలో చదువుకుంటుంది 12 ఏళ్ళ యమరాత్రి ఇంటికి బాల వెరిగి ఉన్నది బాల మౌనదారి నా బిడ్డ మౌనగారి బల్లే వేయింది బిడ్డ వచ్చి స్నానం చేసేదా స్నానం చేసి పూలు అరిగించుకుంటది పూల తోట పోయి పూలు తెంపుకరారే ఏం దొంగలంజరాల పుణ్యానికి ఉన్నాడు చేస్తాను ఏం దొంగలంజరాల పుణ్యానికి ఉన్నారే నెలకు 200 జీతం ఇస్తాను నెలకు 200 అందరు ఆగితాలు లంగలకు 200 భార్య మాకు 200 గుత్తనే 350 వస్తాను రోజు పనికి ఇస్తారా మేము పూల పూజాతోడ పూలు తెస్తాను బిడ్డ పూలు తెచ్చి కొమ్మన పండు తల్లి చేతి అన్నం తింటానని పడి వేడ బిడ్డ బాలమౌనదారి వేడి
అత్తనే పున్నావా నిన్ను పున్నావా నాగమల్లేరో తీయమలేరో దాచోళ్ళు వాడు ఎప్పుడు పోతానే పోయే దాచోళ్ళని కళ్ళ చూసింది అడవిల్లమ్మ అయ్యో దాచి వాళ్ళకంటే ఎటు పోతాలే అంటే పూల పుస్తకాలతో కొరకు పూల పుష్పాల తోట పోయి పువ్వులు తెత్తమని మీరు పోతారు దాసిరారా ఒక్క మాటనే ఏ చిలికాంతలారా దాసిలారా తోటి పాటగా నీళ్ళలో తోటి పాటగా తోటి పాటగా నీళ్ళలో ఎందుకు వస్తా ఉంటావు అబ్బా మీకు చిన్నగా నువ్వు ఏడున్నా ఉంటాం ఏడవినా తింటాం ఏడవన్నా అదే నిద్రచి చెట్టు కింద అనిష్టగా చెట్టు కింద కొంగేసి పన్నా మొదలు నడుతుంది మీరు దొరసాలు అనుకుని నడవదాక రాజపీట గట్టనాట గిట్టనాట అని ఏది పెట్టి చూస్తారా చెట్టు కింద అన్నదాట గీడవన్నాట గాడవన్నదాట అంటారు అంటే ఏది పెట్టి చూస్తారు ఎక్కడ వన్నా 10 రోజులు వాడినా అడిగేటాలు ఉంటారు ఆ చెట్టు కింద వాడినా అడిగిరా పూల చెట్టు కింద 10 రోజులు వాడినా అడిగేటాలు ఉంటారు నువ్వు ఆడది వాడిన నేను అడిగేటోళ్ళు లేరు ఏది కాదు అవన్నీ వాటి వెళ్తుందా నీకు నువ్వు వద్దావా ఎందుకు కాదు మీ అవ్వనంజ మంచిది గుణం మంచిది కాదు కట్టమా అయినా నీకేరుగా మీ ఎత్తాడు నెప్ప కొత్త చీర కట్టుకొని కచ్చి